అన్న చెప్పినట్టు ఇది మట్టి శరీరం మళ్ళీ తిరిగి ఏమైపోవాలి, మట్టిలో కలిసిపోవాలి. శుక్రుడు అన్న పేరు కదా, శుక్ర గారు ఈరోజు మట్టిలోకి వెళ్ళిపోతున్నాడు. నేనంటాను ఈయన యాత్ర ముగించుకొని వెళ్ళిపోయాడు, కానీ ఒకరోజు మనందరి యాత్రలో కూడా ఉన్నాయి, ఇక్కడ నిలబడిన మనందరి యాత్రలో కూడా ఉన్నాయి. అయితే మరణించిన తర్వాత ఏమవుతుంది అనేది తెలుసుకోకపోతే మన జీవితాలకు అర్థం లేదు. ఈరోజు చాలామంది ప్రతి వాటికి ఒక అర్థం ఉంది, కానీ మానవుడి జీవితం యొక్క అర్థం ఏంటో అర్థం కాని పరిస్థితిలో మానవుడు బతుకుతున్నాడు. ఈ భూమి మీద చాలా వాటికి అర్థం ఉంది. ఈ చెప్పులకు ఒక అర్థం ఉంది, మన కళ్ళకి వేసుకునే అద్దాలకు ఒక అర్థం ఉంది, మన బట్టలకు ఒక అర్థం ఉంది, ప్రతి దానికి ఒక అర్థం ఉంది. కానీ మానవుడి జీవితానికి అర్థం లేదు. ఆయన పట్టుకున్న గొడుగుకి అర్థం ఉంది. ఆ గొడుగు ఎందుకంటే వర్షానికి తడవకుండా, ఈ చెప్పులు ఎందుకంటే ముళ్ళుగా తడవకుండా కుచ్చుకోకుండా, ఈ చొక్కాలు ఎందుకంటే ఈ చలికి రక్షణగా, ప్రతి దానికి అర్థం ఉంది. కానీ మానవుడు బ్రతుకు అర్థం లేకుండా బతికేస్తున్నాం. ఈరోజు మానవుడు ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు బ్రతుకుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు అనేది చాలామందికి తెలియకుండానే ఇలాగా గతించిపోతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మరణించిన ప్రతి వాడట దేవుడి న్యాయపీఠం ఎదుట నిలబడాలట. ధవల సింహాసనం తీర్పు అనేది ఒక తీర్పు ఉందట. ఈరోజు భూమి మీద చేస్తే ప్రతి దానికి మనం లెక్క చెప్పాల్సిన రోజు ఒక రోజు దేవుడి కాడ ఉంది ప్రియులారా. ఈ శరీరం దేవుడిచ్చిన ఆలయమై ఉంది. ఇది నువ్వు నేను తయారు చేసుకున్నది కాదు. ఇది ఒకరోజు దేవుడి ఎదుట నిలబడినప్పుడు ఈ భూమి మీద మనం ఏ తప్పుడు పనులు చేసినా, ఏ మంచి పనులు చేసినా ప్రతి దానికి లెక్క అప్పగించాల్సిన రోజు ఉందట. ప్రకటన గ్రంథంలో ఆ మాట సెలవిస్తుంది, ఆయన సింహాసనం ఎదుటట మృతుల్లో లేపబడిన ప్రతి ఆత్మట ఆయన సింహాసనం వద్ద నిలబడట వారు లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా జాగ్రత్త. మనం అనుకోవచ్చు ఈ భూమి మీద మా అమ్మ నాన్న కన్నారు కాబట్టి మనం ఎలా బ్రతికినా బ్రతుకు చెల్లిపోతుంది అనుకుంటున్నామేమో. కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట రెండు తీర్పులు ఉన్నాయి. ఒకటి క్రీస్తు న్యాయపీఠ తీర్పు, రెండు ధవల సింహాసన తీర్పు. క్రీస్తు న్యాయపీఠ తీర్పు ఏం సెలవిస్తుందంటే, మనం ఈ లోకంలో ఆయన కొరకు న్యాయంగా బ్రతికి మన దోషాలు కడుక్కొని మన పాపాలు కడుక్కొని మనం ఆయన రక్తంతో కడగబడితే ఆయన ఎదుట నిలబడతామట. ఆయన మనకు కిరీటాలు ఇస్తాడట. పరలోకంలో రెండు స్థలాలు ఉన్నాయి, ఒకటి నిత్య నాశనము, రెండు నిత్య జీవం. నిత్య నాశనం నరకానికి తీసుకెళ్తుంది, నిత్య జీవం స్వర్గానికి యుగాలు ఉండబోతున్నాం ప్రియులారా. ఏ గ్రంథమైనా ఏ మాటలు చెప్తుంది, చచ్చిపోయిన తర్వాత నలుపు తెలుపు ఉండే రెండు లోకాలు ఉన్నాయని. ఆ తెలుపు రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా, ఆ నలుపు రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా? ఆ తెలుపు రాజ్యానికి వెళ్ళాలంటే ప్రభువుని వాక్యం సెలవుస్తుంది, యేసు రక్తం ప్రతి పాపంలో కడిగి మనల్ని పవిత్రం చేస్తుందట. ఈరోజు మనలో చాలా దోషాలు ఉన్నాయి, మనలో చాలా పాపాలు ఉన్నాయి. మరి ఎలా పోతాయి అవి? ఈరోజు మనం ఇంటికి వెళ్ళి స్నానాలు చేస్తాం ఈ మురికిని కడుక్కోవడానికి. మరి లోపల ఆత్మ కంటి ఉన్న దోషం ఎలా తీసేసుకుంటాం? ఏ గుర్రవుడు తీసేయగలడు? ఏ కోడి, నల్ల కోడి, పంది పిల్ల తీసేయగలడు? ఆ దోషం పోవాలంటే 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు శరీరధారికి ఈ లోకానికి వచ్చి శిలువ మ్రాణు మీద వధించబడ్డాడు. ఈరోజు ప్రపంచంలో 400 కోట్ల మంది ఈ నల్లట్ట కలిగిన పుస్తకాన్ని ఎందుకు అమ్ముతున్నారంటే మన దోషాన్ని, మన ఆత్మ కంటి ఉన్న దోషాన్ని కడగలిగే రక్తం ఒక రక్తం ఉంది, అది యేసయ్య రక్తం ప్రియులారా. అందుకే ఈరోజు ఒకప్పుడు మేము కూడా ప్రభుని ఎరిగిన వాళ్ళం కాదు, ఒకప్పుడు మేము కూడా లోకంలో తాగి తిరుగుతున్న జీవితమే. కానీ ఈ రక్తం మా పాపాలను గడిగింది. ఈరోజు చచ్చిపోతే ఈరోజు ఈయనతో పాటు నన్ను కూడా ఇక్కడ పూడ్చిపెడితే నేను కూడా ఆయనతో ఉంటానన్న ఒక నిరీక్షణ నా గుండెల్లో ఉంది. ఈరోజు మీ గుండెల్లో అది ఉందా? ఈయన వెళ్ళిపోతాడు, ఇంకా ఇది ఇప్పుడు పూర్తి చేస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం. మరి మన సంగతి ఏంటో ఒకసారి ఆలోచన చేయాలి. మనం కొంటున్నాం హాస్పిటల్కి వెళ్ళి పారాసిటమాల్ టాబ్లెట్, దాని మీద 2026, 2027, 2-3 సంవత్సరాల ఎక్స్పైరీ డేట్ చూసుకుంటాం. వాటికి జీవం ఉంది, కానీ నీకు నాకు రేపు దాకా బతుకుంటున్నామని గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేని బ్రతుకుల్లో మనం బతుకుతున్నాం ప్రియులారా. ఈ రోజు ఉన్నవాడు మరుక్షణం ఏమవుతుందో తెలియని రోజుల్లో మనం ఉన్నాం. ఈయన అనుకున్నాం ఇంతలోకి చనిపోతాడని. మన పుట్టుక మనకు తెలియదు, మన మరణం మనకు తెలియదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఈ గ్రంథం సెలవిస్తుంది, నరకం ఉంది ప్రియులారా. మనం కానీ మన దోషాలతో చనిపోతే నరకాగ్ని కూడా వెళ్ళిపోతాం. ఆ నరకం తప్పించుకొని పరలోకానికి వెళ్ళాలంటే ఒకటే మార్గం. అందుకే యేసు ప్రభు యోహాను సువార్త 14:6 అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రాలేరని చెప్పాడు ఆయన. అసుతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఎవరయ్యా అసత్యంలో నుంచి సత్యంలోకి నడిపించేది? ఎవడయ్యా చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించేది? ఎవడయ్యా మరణంలో నుంచి జీవంలోకి తీసుకొచ్చేది? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉంది. అది ఎవడోకి తెలుసు? నేను ప్రకటిస్తున్నా, ఈ యేసయ్య సమాధి. ప్రతి ఒక్కరు పాతి పెట్టబడి కుళ్ళిపోయి ఉన్నారు, కానీ మరణం చూడకుండా తిరిగి లేచిన ఒకే ఒక్క దేవుడు ఎవడైనా ఉన్నాడంటే ప్రకటిస్తున్న యేసయ్య ప్రియులారా. అర్థం చేసుకోండి, ఈ వ్యక్తి చనిపోయాడు, ఈరోజు పూడ్చిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఈ జీవి దేవుడి కాడికి వెళ్ళాలి.
అయితే మన జీవి దేవుడి కాడికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉండగానే మన దోషాలు, మన పాపాలు, మన శాపాలు క్షమించబడాలి. ఎవరయ్యా అలా క్షమించగలరు? ఏ మానవుడు దాన్ని తీసివేయలేడు. అందుకే 2000 సంవత్సరాల కిందట శరీరధారిగా ఆయన పాపం లేకుండా పుట్టాడు, పాపం లేకుండా పెరిగాడు, శిలువ మ్రాను మీద వధించబడి ఆయన పాతి పెట్టబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఎందుకు ప్రభు నువ్వు అలా చనిపోయావంటే నీ పాపాల కొరకన్నాడు, నీ దోషాల కొరకన్నాడు. అలా చనిపోయిన వాడు ఈయన ప్రియులారా. ఈయనైతే ఆయన యాత్ర ముగించుకోపోయాడు. మన యాత్ర కూడా ఒక రోజు ఉంది. మన యాత్ర కూడా ఒకరోజు ముగించుకొని వెళ్ళిపోవాల్సిన రోజు ఉంది. కాబట్టి ప్రియులారా అర్థం చేసుకోండి. ఆయన యాత్ర అయితే అయిపోయింది. నీ యాత్ర గురించి నేను అడుగుతున్నాను. నా యాత్ర గురించి నేను ఆలోచన చేస్తున్నాను. ఇప్పుడు ఈయన వెంట నేను వచ్చేటప్పుడు నాకు అదే అనిపిస్తుంది. నన్ను కూడా ఒకప్పుడు ఒక కట్టెలో పెట్టుకుని నన్ను కూడా పుడిచిపెట్టడానికి వస్తాను కదా, నా ఆత్మ ఎక్కడికి వెళ్ళాలని నాకు ఆలోచన వచ్చింది. మీకు కూడా మనందరికి ఆలోచన వచ్చిన రోజు ఈ యొక్క బరియలకు సార్థకత చేకూర్చినట్టు. ప్రతిసారి మనం ఒక శవాన్ని తీసుకొస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నన్ను కూడా ఒకరోజు ఇలాగే మోసుకుపోతారు, నన్ను కూడా ఇలాగే మట్టిలో పెడతారు. నా జీవి ఎక్కడికి వెళ్ళాలి? 2 స్థలాలు, అయితే ఆరని అగ్నిగుండము, లేకపోతే నిత్య జీవమైన క్రీస్తు నివసించిన పరలోక రాజ్యము. ఈ 2 రాజ్యాలు ఎక్కడికి వెళ్తారు మీరు తెలుసుకోవాల్సిన సమయం ప్రియులారా. ఊరు బయట ఉన్న చెంచు చెట్టు 100 సంవత్సరాలు బతికుందయ్యా. ఊరు బయట ఉన్న పెద్ద బండరాయి 1000 సంవత్సరాల నుంచి ఆడుంది. కానీ పుట్టున్న నువ్వు నేను ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి ఈ గ్రహింపుతో ఈరోజు మన జీవితాలు ఇక్కడి నుంచి బయలు వెళ్తాం. ఈ మాటలు దేవుడు దీవించును గారు.